వాళ్ళ మహబూబాబాద్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. వరద ప్రభావిత ప్రాంతాలను ఆయన పరిశీలించనున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు. తిరుపతి చెప్పండి, అంటే ఎన్ని గంటలకు చూస్తే అటు సీఎం రేవంత్ రెడ్డి మహబూబాబాద్ జిల్లాకైతే చేరుకునే అవకాశం ఉంది? అండ్ రివ్యూ మీటింగ్ లో ఎటువంటి ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉంది అని అనుకోవచ్చు అంటారు? మాధురి, ప్రజెంట్ సీఎం రేవంత్ రెడ్డి ఖమ్మం జిల్లాలో ఉన్నారు. నిన్న రాత్రి అక్కడ వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన తర్వాత అక్కడనే బస్ చేశారు. మరి కాసేపట్లోనే మహబూబాబాద్ జిల్లాలోని మరిపేడ మండలంలోని పురుషోత్తమగూడెం బ్రిడ్జి దగ్గరికి రాబోతున్నారు. ఈ బ్రిడ్జి దగ్గరికి వచ్చిన తర్వాత ఈ బ్రిడ్జి ఏ మేర కొట్టుకుపోయింది, వరద ప్రభావిత ప్రాంతాలను కూడా పరిశీలిస్తారు. ఇక్కడ ఈ తర్వాత పరిశీలన తర్వాత ఆయన నేరుగా సీతారాం తండాకు వెళ్ళిన పరిస్థితి కనబడుతుంది. విజువల్ ఒకసారి చూపించడానికి ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతం నేను మహబూబాబాద్ జిల్లా మరిపేడ మండలం పురుషోత్తమగూడెం బ్రిడ్జి దగ్గర చూడొచ్చు. 1 మీటర్లకు కూడా మొత్తం కొట్టుకుపోయిన పరిస్థితి కనబడుతుంది. ఇలా డాంబర్ రోడ్డు ఉంటే పూర్తిగా విధ్వంసమైనటువంటి పరిస్థితి కనబడుతుంది. మహబూబాబాద్ జిల్లాలో ఆకేరు వాగు విధ్వంసం ఒకసారి చూస్తే ప్రకృతి కోపంతో ప్రకృతి ఈ విధ్వంసం సూచించేస్తుంది. ఇలా రోడ్డు మొత్తం కూడా పెచ్చులు మొత్తం ఊడిపోయినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఇలా మహబూబాబాద్ నుంచి ఖమ్మం వెళ్ళినటువంటి ప్రధాన రోడ్డు మార్గం అంతా కూడా ఇలానే మొత్తం కొట్టుకుపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఒక 200 నుంచి 300 మీటర్ల మేర రోడ్డు అంతా కూడా కొట్టుకుపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. మరి కాసేపట్లోనే ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రుల బృందం కూడా ఇక్కడికి వచ్చి పూర్తిగా ఈ పురుషోత్తమ బ్రిడ్జ్ దగ్గర ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఎంత మేర కొట్టుకుపోయింది, ఆకేరు వాగు బీభత్సంపై కూడా పూర్తిగా అధికారులతో మాట్లాడిన తర్వాత పూర్తి వివరాలు సేకరించి అసలు ఈ బ్రిడ్జికి సంబంధించి ఎక్కడి నుంచి వరద వచ్చింది, ఏ చెరువుల నుంచి వరద కొట్టుకొచ్చినటువంటి అన్ని వివరాలు సేకరించిన తర్వాత మాట్లాడతారు. ఈ నేపథ్యంలో ఇక్కడికి మహబూబాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి అధికారులన్నీ కూడా ఏర్పాట్లలో నిమగ్నమైన పరిస్థితి కనబడుతుంది. స్థానిక ఎస్పీ కావచ్చు, మహబూబాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి అధికారులు సీఎం టూరు నేపథ్యంలో ఇక్కడికి వచ్చి ఏర్పాట్లలో నిమగ్నమైనటువంటి పరిస్థితి కనబడుతుంది. ఒక 4 జేసీబీలతో మొత్తం పూర్తిగా ఈ రోడ్డు మరమ్మతులు పునరుద్ధరణ పనులు అయితే కొనసాగుతున్నాయి. శరవేగంగా ఈ రోడ్లు పనులు పూర్తి చేయాలని మంత్రి సీతక్క ఆదేశాలతో పనులు కొనసాగుతున్నట్టు తెలుస్తుంది. నిన్న మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా వరద ప్రభావిత ప్రాంతం కావచ్చు, బంధం చెరువు దగ్గర మంత్రి సీతక్క, స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ వాళ్ళంతా కూడా పరిశీలించి వెంటనే రైల్వే ట్రాక్ సంబంధించినటువంటి పనులు కావచ్చు, రోడ్డుకు సంబంధించినటువంటి ఆ పనులన్నీ పూర్తి చేయాలి, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా సౌకర్యాలు కల్పించే విధంగా ఏర్పాట్లు కొనసాగించాలనే ఆదేశాల నేపథ్యంలోనే ఈ మహబూబాబాద్ జిల్లాలో ఎక్కడెక్కడైతే రోడ్లన్నీ తెగిపోయో ఆ ప్రాంతం కావచ్చు, మిగతా రైల్వే ట్రాక్ ప్రాంతం అంతా కూడా పనులు నిమగ్నమైన పరిస్థితి కనబడుతుంది. మనం చూసినటువంటి ఈ బ్రిడ్జే మొత్తం కూడా ఈ బ్రిడ్జ్ పక్కన నుండి రోడ్డు అంతా కొట్టుకుపోయిన పరిస్థితి కనబడుతుంది. అటు సైడు ఆకేరు వాగు జనగామ జిల్లా జఫర్గఢ్ నుంచి వరంగల్ జిల్లా మహబూబాబాద్ జిల్లా మీదుగా ఖమ్మంలోని మున్నేరు వాగులో ఈ వాటర్ అంతా కలుస్తుంది. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా వరద ఫ్లోర్ ఎక్కువ కావడంతో ఈ బ్రిడ్జ్ పక్క నుంచి వరద ఇటు రావడంతో మొత్తం రోడ్డు అంతా కొట్టుకుపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. మరి కాసేపట్లోనే సీఎం రేవంత్ రెడ్డి, సీఎంతో పాటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వీళ్ళంతా కూడా వచ్చి అసలు ఎంత నష్టం జరిగింది, ఈ నష్ట నివారణ చర్యలు ఎటువంటి తీసుకుంటే బాగుంటుందని కూడా అన్ని వివరాలు మాట్లాడిన తర్వాత ఇక్కడ నుంచి సీతారాం తండాకు వెళ్తారా. తండా కూడా నిన్న మొత్తం వాటర్లో మునిగిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. దీనికి సంబంధించి కూడా ఏర్పాట్లు అధికారులు నిమగ్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మరి కాసేపట్లోనే ఖమ్మం జిల్లా నుంచి ఈ పురుషోత్తమగూడెం బ్రిడ్జ్ దగ్గర మొన్న తండ్రి మోతిలాల్, కూతురు అశ్విని ఇక్కడి నుంచే ఈ కారు ఈ బ్రిడ్జ్ దగ్గర నుంచి కొట్టుకుపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళి ఆ ఖమ్మం నుంచి నేరుగా సీఎం అక్కడికి వెళ్తారు. అక్కడ వాళ్ళతో మాట్లాడి ఒక భరోసా కల్పించి తప్పకుండా కుటుంబానికి అండగా ఉంటాం, ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, అదే ఎప్పడొద్దంటూ కుటుంబ సభ్యులతో కావచ్చు వారితో మాట్లాడిన తర్వాత నేరుగా మహబూబాబాద్ జిల్లాకు చేరుకొని మహబూబాబాద్ జిల్లా మరిపేడ మండలం దగ్గర ఉన్నటువంటి ఈ బ్రిడ్జ్ దగ్గరికి చేరుకొని బ్రిడ్జ్ దగ్గర ప్రాంతం కావచ్చు, మిగతా పక్కనటువంటి సీతారాం తండాకు సంబంధించినటువంటి ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలు ఏం చెప్తున్నారు, అధికారులు ఎటువంటి సహాయక చర్యలు కొనసాగిస్తారు, ఇంకా ఏ మేరకు సహాయ చర్యలు కొనసాగించాలని కూడా పూర్తిగా ఒక రివ్యూ నిర్వహించబోతున్నారు. ఈ 2 ప్రాంతాలను పరిశీలించిన తర్వాత ఇక్కడ నుంచి నేరుగా మహబూబాబాద్ కలెక్టరేట్కు సీఎం రేవంత్ రెడ్డి చేరుకుంటారు. మహబూబాబాద్ ఆ కలెక్టరేట్లో మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎటువంటి నష్టం జరిగింది, ఎటువంటి నష్ట నివారణ చర్యలు తీసుకుంటే బాగుంటుంది, ఇప్పటివరకు అధికారులు ఎటువంటి నష్ట నివారణ చర్యలు తీసుకున్నారు, ప్రజలు స్థానికంగా ఏం చెప్తున్నారు, ఎంత మేరకు ఎన్ని రోడ్లు ధ్వంసమయ్యాయి, రోడ్ల ధ్వంసము పనులు ఏ విధంగా పునరుద్ధరణ కొనసాగుతున్నాయి, అసలు రైల్వే ట్రాక్ సంబంధించి ట్రాక్ సంబంధించి గమనిస్తే తాళ్ళపూసలపల్లి దగ్గర ఒక రైల్వే ట్రాక్ దగ్గర, ఇక్కడ ఇంటికన్న దగ్గర మరో రైల్వే ట్రాక్ మొత్తం కూడా 1 కిలోమీటర్ల మేర మొత్తం గాల్లో రైల్వే ట్రాక్ తేలాడుతూ కూడా మహబూబాబాద్ జిల్లా చుట్టుపక్కల మొత్తం కూడా రైల్వే సేవలు నిలిపేశారు. ఇటు రోడ్డు మార్గం అంతా కూడా కొట్టుకుపోయి రోడ్డు రవాణా సౌకర్యం కూడా అంతా విచ్ఛిన్నమైనటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఖమ్మం, మహబూబాబాద్, సూర్యాపేట జిల్లాలో ఎక్కువగా వరదలు రావడం, తీవ్రంగా నష్టపోవడంతో సీఎం ఈ 3 జిల్లాల పర్యటన కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మరి కాసేపట్లోనే మహబూబాబాద్ జిల్లా మరిపేడ మండలంలో ఉన్నటువంటి పురుషోత్తమగూడెం బ్రిడ్జ్ దగ్గరికి సీతారాం తండాకు వచ్చి వరద బాధితులు కావచ్చు, వరద ముంపు ప్రాంతాలను పరిశీలిస్తారు.